రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్ హాసన్ పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారం మోగింది. కొద్దిసేపు క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి కూడా నామినేషన్ స్వీకరణ ఉండనుంది. మార్చి 20న పోలింగ్ ఉంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, మిర్జా రియాజుల్ హసన్ ఈ 5 స్థానాలు కూడా ఈ మార్చి 29న వీళ్ళ పదవీ కాలం ముగియడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల. అయితే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్ గా ఏదైతే అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ రిటర్నింగ్ ఆఫీసర్ వివరిస్తారు. నామినేషన్లు కూడా ఏదైతే ఎమ్మెల్యే సంబంధించిన అసెంబ్లీ లాబీలోనే దీనికి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ సంబంధించి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఏదైతే 5 స్థానాలు ఖాళీన్న నేపథ్యంలో ఒక్కో ఎమ్మెల్యేకు 26 మంది ఓటేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీలు అవకాశం ఉన్న నేపథ్యంలో వీరు 5 కాక ఇంకొకరు ఎవరైనా ఎక్కువ నామినేషన్ వేస్తే ఖచ్చితంగా ఎన్నికలు జరిపించాల్సి ఉంది. లేదంటే 5 స్థానాలకు 5 మాత్రమే నామినేషన్ ఇస్తే ఈ 5 సభ్యత్వం కూడా ఏకగ్రీవంగానుంది. అదే రోజు ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో భాగంగానే కౌంటింగ్ రోజు అదే ఉంటుంది. ఉదయం 8 గంటలకి ఈ ప్రక్రియ ప్రారంభం. అసెంబ్లీ లాబీలోనే తమ ఎమ్మెల్యేలంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వినియోగించుకున్న తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ తర్వాత ఎవరు గెలిచారనేది ఉంటుంది. అయితే ఒకవేళ 5 మాత్రమే పోటీలో ఉంటే నామినేషన్ల విడ్రాకు చివరి రోజు ఏదైతే ఉంటుందో అదే రోజు 5 ఉన్న పోటీలో ఉంటే 5 ఏకగ్రీవంగా ప్రకటించి ఏదైతే పోలింగ్ కౌంటింగ్ రోజు 20న వారికి సర్టిఫికేట్ అందజేస్తారు. మొత్తానికైతే మరొకసారి కూడా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారైతే మోగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కు 3 వచ్చే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి 2 వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఈ 2 కాక ఇంకెవరైనా ఎవరైనా బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఒకవేళ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు ఏకగ్రీవం కావు, కౌంటింగ్కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం చూసుకుంటే మార్చి 3 నుంచి దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.